అయిపోయింది, ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా అయ్యిందంటారా? నిజంగానే ఫాస్ట్ గా అయ్యిందా? నిజంగా అంటే చాలా వరకు నిరుద్యోగులు ఏమనుకుంటే ఇది కాదేమో అనుకున్నారు. అంటే కోర్టు సమస్య, ఒక హోంగార్డ్ కేసు వల్ల చాలా డిలే అయింది. కానీ కోర్టు ప్రభుత్వం యువగలం సమక్షంగా ఐటీ శాఖ మంత్రి గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఈ ఉద్యోగాన్ని మేము నియమిస్తామన్నారు. అన్నట్టుగానే రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఈవెంట్స్ పెట్టారు, వెంటనే తర్వాత ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్ ఇచ్చారు. అన్నట్టుగా ఇంతమంది పిలిపించి ఇంత అద్భుతంగా మీటింగ్ పెట్టి ఆ నియామక పత్రం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అది కూటమి ప్రభుత్వం వల్ల అయిందని నిక్కసి చెప్పగలం మాట. అనుకున్నారు కదా, ఈరోజు తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ ఎదురుగా ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఆలోచన నిజంగా ఒప్పుకోవాల్సిన గొప్ప విషయం ఇది. ఎందుకంటే మా కష్టాన్ని కళ్ళారా చూసేది వాళ్ళే, ఆ కష్టపడిన వచ్చిన ఫలితాన్ని చూడాల్సింది వాళ్ళే. కాబట్టి ఈ ఆలోచన గొప్ప విషయం. పిలిపించి మీటింగ్ లో వాళ్ళ సమక్షం ఇవ్వడం అనేది మనస్ఫూర్తిగా మా జీవితాంతం గుర్తుపెట్టే సన్నివేశం ఇది. నిజంగా ఈ విషయాన్ని బట్టి కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే వారు ఇందాక చెప్పిన మాట ప్రకారమే కూటమి ప్రభుత్వమే ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించగలిగింది. 2014 కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రత్యేకంగా పోలీసు నియామకాన్ని నియమించింది ఈ ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు గారు ఒక నవ సామ్రాజ్యం నిర్మిస్తారని బలంగా నమ్ముతారు.